నంద్యాల జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరువెల్ల మెట్ట దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు లారీ పూర్తిగా కాలిపోయాయి. ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ మంటల్లో పడి చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా మోటార్ సైకిల్ లోడ్తో కంటైనర్ వస్తుంది. బస్సు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో బస్సు, లారీ రెండు కూడా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే బస్సు క్లీనర్ అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరినీ కూడా మరో బస్సులో తరలించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటాక ఈ ప్రమాదం జరిగింది. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు కిటికీలోంచి దూకేశారు. 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికుల లగేజ్ మొత్తం కూడా బూడిదైంది. గాయపడిన వారిని నంద్యాల జీజీహెచ్కు తరలించారు. కంటైనర్లో బైకులన్నీ కూడా కాలిపోయాయి. బస్సులో ప్రయాణికుల లగేజ్లో ఒక్కటి కూడా మిగల్లేదు. అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. 2 వాహనాలు రేకుల కుప్పగా మారాయి. ఒకటిన్నర టైంలో పంచర్ అయినట్టుంది అని చెప్పి అనుకున్నాము. అనుకొని కొద్దిసేపటికి ఊర్లో నుంచి అంబులెన్స్ వస్తుంటే మేము లేచి మా ఇంట్లో కిటికీ కాంచి చూస్తుంటే మంటలు అయితే ఫుల్లుగా లేచినాయి. ఫుల్లుగా లేస్తే ఎంత అనుకున్నాము. తర్వాత ఏంది టాప్ అని చాలా శబ్దాలు వచ్చినాయి, చాలా మాటలు శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఇంకా మేము ఒక అర్ధగంట సేపు చూసి ఇంకా పోయి పండుకున్నాం. మంటలు ఫుల్ విపరీతమైన మంటలు వచ్చినాయి. అరుపులు అంటే రావద్దు అనేది కేకలేసినారు. అంతవరకు 1:30 టైంలో పంచర్ అయినట్టుంది. నంద్యాల జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. శ్రావణి, నంద్యాల జిల్లా సిరువెల్ల మెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంటైనర్ లారీ రెండు ఢీకొన్నాయి. 2 అగ్నికి ఆహుతయ్యాయి. ముగ్గురు సజీవ దహనమయ్యారు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అందుకు ప్రధాన కారణం బస్సు టైర్ బర్స్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు టైర్ బర్స్ట్ అయి రోడ్డు డివైడర్ దాటి పక్కనున్న రోడ్లోకి వచ్చింది. అదే సమయంలో ఎదురుగా కంటైనర్ లారీ వస్తోంది. ఎలక్ట్రికల్ స్కూటర్స్ తో వెహికల్ కంటైనర్ లారీ వెళ్తుంది. అదే సమయంలో బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి 2 కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ క్లీనర్ ముగ్గురు కూడా సజీవ దహనమయ్యారు. 6 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే మిగిలిన ప్రయాణికులందరినీ ఆయా గ్రామాలకు వెళ్లిపోయారు. అందులో బద్వేలుకు చెందిన దంపతులు 2 ఉన్నారు. వారు బస్సు దిగిన తర్వాత చూసుకుంటే అప్పటికే పూర్తిగా బస్సు మంటల్లో కాలిపోతున్నాయి. బతుకుజీవుడా అంటూ 36 మంది ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడి గ్రామాలకు చేరుకున్నారు. వారి లగేజ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాలతో బతికిపోయాను చాలనుకుంటూ వారి గ్రామాలకు వెళ్లిపోయారు. నిన్న రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి సిరువెల్ల వాసులు మనతో ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణ నష్టం తగ్గించడానికి బస్సు క్లీనర్ తో పాటు సిరువెల్ల గ్రామస్తులు కూడా ఉన్నారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీయడానికి ఎంతో సహకరించారు. అసలు నిన్న సంఘటన ఎలా జరిగింది, సిరువెల్లకు చెందిన మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె నిన్న సంఘటన ఎలా జరిగింది చెప్పండి. ఫస్ట్ పంచర్ అయింది సార్. పంచర్ అయింది అనుకున్నాము మేము. తర్వాత లేచి చూస్తే ఫుల్గా సౌండ్ వచ్చింది. వచ్చి మేము కిటికీ దగ్గర ఉండి చూసే వరకు మంటలు లేస్తున్నాయి. ఫుల్గా మంటలు లేసి అన్ని డామ్ అని శబ్దం వచ్చింది. ఒక అర్ధగంట సేపు చూసి ఇంకా మేము పోయి పండుకున్నాము. అరుపులు కేకలు వినొస్తున్నాయి. కేకలు రావద్దు అని కేకలు వినొస్తున్నాయి.
అంబులెన్సులు ఫుల్గా అంబులెన్సులు 5-6 అంబులెన్సులు వచ్చినాయి. మంటలు ఫుల్గా విపరీతమైన మంటలు వచ్చినాయి. ఆ మంటలను చూస్తే భయంకరంగా మంటలు లేచినాయి. ప్యాసింజర్స్ ఎట్లా ఉన్నారు? వాళ్ళు అరుస్తున్నారా ప్యాసింజర్స్? అదే అడిచినారు సార్, రావద్దు ఇక్కడికి రావద్దు అని అడిచినారు. చెప్పండి, మీరు కూడా నైట్ ఉన్నారు కదా, అసలు మీ ఎట్లాంటి శబ్దాలు వచ్చాయి? దూరం నుంచి చూసినాం సార్. అది చాలా శబ్దం వచ్చేసింది. మంటలు బాగా చెలరైనాయి. ఇంకా అవతల నుంచి మనుషులు కూడా వస్తున్నారు. ఇంకా రావద్దు అంటున్నారు. టైర్లు మాత్రం బాగా వెళ్ళాయి. శబ్దం బాగా వచ్చింది సార్. ఇంకా ఏంటంటే ఇంకా బాంబులు వేసినట్టే బొమ్మని అంత శబ్దం వచ్చినాయి సార్. బాగా వచ్చినాయి శబ్దం. అప్పుడు కొంతమంది వచ్చిన వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే బస్సులో ఉన్న వాళ్ళని మీ ఊళ్ళో కాపాడారా రాత్రి? కాపాడినట్టే సార్, కాపాడినట్టే, ఖచ్చితంగా కాపాడినట్టుగా మేలు వచ్చింది. లేదా ఇబ్బందే సార్. ఆ మంటలు చూసి దగ్గర రానికి కూడా ఆలోచన చేయరు. అయినా వచ్చినారు కాబట్టి ఇబ్బంది లేదు. అది వచ్చినారు సార్ బానే. అంటే పక్క గ్రామాల వాళ్ళు కూడా వచ్చారా రాత్రి చూడడానికి? ఇన్సిడెంట్ జరిగింది. వెంకటాపురం వాళ్ళు వచ్చినారు, ఈశ్వరవెల్ల వాళ్ళు, మా ఊరి వాళ్ళు వచ్చేసినారు. వాళ్ళందరినీ బయటికి తీసారా? బస్సులో ఉన్న వాళ్ళు 36 మంది. అదే చూడలేదు సార్, ఎందుకంటే మేము ఇంట్లో చూసినాం కాబట్టి. మాట్లాడండి, మీరున్నారా నిన్న? మేము 1-9 నిమిషాలు జరిగింది సార్ రాత్రి. నేను కానీ ఏదో శబ్దం వచ్చింది చెప్పి రోడ్డు మంట అని చెప్పి వచ్చేసిన. వచ్చేసరికి ఒక మనిషి 5 మనిషి ఉన్నాడు. ఒక మనిషి కొద్ది ఆ మనిషి మటుకు ఒక సైడ్ అద్దాలని బలగొట్టాడు. ఒక వెహికల్ పోత ఆపి ఒక సైడ్ అద్దాలు వాళ్ళు బలగొట్టినారంట. అది వాళ్ళు బలగొట్టినారంట రాత్రి చెప్పడం. అది ఆ మనిషి కూడా మాట్లాడినాడు నాతో రాత్రి. నేను 1:15 వచ్చేసి నేను ఇడికి 1:15 వచ్చేసి నేను ఎమ్మటి. మనం ఒకసారి దగ్ధమైన బస్సును చూసే ప్రయత్నం చేద్దాం. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇది. చాగలమర్రి వద్ద టోల్ ప్లాజా దగ్గరనే సాధారణంగా పోలీసులు ప్రతిరోజు రాత్రి హైవేలో ప్రమాదాలను అరికట్టేందుకు అటు మీదుగా వెళ్లే వాహనాల డ్రైవర్లను ఆపి వారి మొహాలు కడిగించి రాత్రి ప్రమాదం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఆపారు. అక్కడ బస్సు డ్రైవర్ కు మొహం కడిగించారు. ఆ తర్వాత బయలుదేరి వచ్చింది. ఆళ్లగడ్డ దాటిన తర్వాత సిరువెల్ల గ్రామం సమీపంలోకి ఎంటర్ కాగానే ఈ బస్సు ముందు భాగంలో ఎడమ వైపు కుడివైపు టైరు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ తర్వాత రోడ్డు డివైడర్ ను దాటి ఇటువైపు ఉన్న రోడ్లోకి వచ్చింది. ఆ రోడ్లో ఎదురుగా నంద్యాల వైపు నుంచి కంటైనర్ లారీ చాలా వేగంగా వస్తుంది. రెండు కూడా అదే వేగంతోనే ఒక్కసారి ఢీకొనడంతో భారీగా శబ్దం వచ్చింది. మంటలు చెలరేగాయి. ఈ మంటలకు రెండు బస్సులు అంటే బస్సు లారీ రెండు కూడా దగ్ధమయ్యాయి. రెండు ఢీకొన్న వెంటనే లారీ డ్రైవరు లారీ క్లీనరు చనిపోయారు. అట్లాగే బస్సు డ్రైవర్ కూడా సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్పటికి బస్సు క్లీనర్ సురేంద్ర అప్రమత్తంగా ఉన్నారు. అతను వెంటనే అద్దాలు మెయిన్ డోర్ అనేది జామ్ అయిపోయింది, అది ఓపెన్ కాలేదు. దీంతో అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చి మిగిలిన కిటికీల అద్దాలు కూడా పగలగొట్టి ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారీ శబ్దానికి సిరువెల్ల గ్రామస్తులు అర్ధరాత్రి అంటే 1:30 గంటల సమయం అయినప్పటికీ గాఢ నిద్రలో ఉన్నప్పటికీ వారంతా కూడా రోడ్డు పక్కనే ఉన్న ఇళ్ల వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వీరిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి సమీపంలోనే రైస్ మిల్ ఉంది. రైస్ మిల్ సిబ్బంది ఈ శబ్దం ఎంతగా వచ్చిందంటే సమీప 2-3 గ్రామాలకు వినిపించేంతగా శబ్దం వచ్చింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కూడా హైవే వద్దకు చేరుకొని ఈ దగ్ధమవుతున్న బస్సులను చూశారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు 36 మంది కూడా ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు క్లీనర్ సురేంద్ర వెంటనే అప్రమత్తం కావడంతోనే 36 మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రమాద తీవ్రతకు బస్సు డ్రైవరు, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. కొంతమందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురికి కాస్త తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురిని కూడా వేరే వాహనం ఏర్పాటు చేసి అంటే ఎక్కువ మంది గాయపడ్డ వారంతా కూడా హైదరాబాద్ కు చెందిన వారే. వారిని హైదరాబాద్ కు పంపించేశారు. కొంతమంది ఇటువైపు వెనక్కి అంటే వాళ్ళ
సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అంటే కడప జిల్లాకు చెందిన కొందరు కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. అంటే ఈ షాక్ లోంచి తేరుకొని ఆ గ్రామాలకు చేరుకున్నారు. వంశీ అనే వ్యక్తితో మాట్లాడడం జరిగింది. అతను ప్రమాద తీవ్రతను కూడా చెప్పారు. ఆ భార్యతో కలిసి వంశీ, బద్వేలకు చెందిన వంశీ ప్రయాణిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత ఒకవైపు కాలుతున్న మంటల నుంచే ఆయన బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ప్రయాణికులంతా కూడా అద్దాలు పగలగొట్టడంతో బయటికి వచ్చి 36 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన పైన ఏపీ ఎఫ్ఎస్ఎల్ టీం అనేది ఇక్కడ దర్యాప్తు చేస్తుంది. మనం చూడొచ్చు ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని కూడా. అంటే ఇక్కడ శాంపుల్స్ సేకరిస్తున్నారు. బస్సు ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైంది అంటే ఈ స్థాయిలో బస్సు కంటైనర్ లారీ దగ్ధం కావడానికి కారణమైంది అనే అంశాలను వారు శాంపుల్స్ సేకరిస్తున్నారు. ఇందులో బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత మంటలు చెలరేగడం, 2 వాహనాల్లో ఉన్న బ్యాటరీలు కూడా పేరాయి. దీంతో పాటు కంటైనర్ లారీలో ఎలక్ట్రికల్ స్కూటీలు ఉన్నాయి, అవి కూడా దగ్ధమయ్యాయి. దీంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందా, బస్సు 2 వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధం కావడానికి కారణమైంది అనే అంశాలపైన ఎఫ్ఎస్ఎల్ టీం ప్రస్తుతం శాంపుల్స్ సేకరిస్తోంది. నంద్యాల ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న విషయాలను ఆయన వారి నుంచి సేకరించారు. మరోవైపు ఆర్టీఏ అధికారులు కూడా కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారు కూడా ఈ సంఘటన పైన దర్యాప్తు చేపట్టనున్నారు. నేషనల్ హైవే పైన ఇంత ఘోర ప్రమాదం ఈ మధ్య కాలంలోనే చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఘటనలో క్లీనర్ అప్రమత్తం కారణంగా ప్రయాణికులు ఎవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు తప్ప ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే లారీ డ్రైవరు, క్లీనరు, బస్సు డ్రైవర్ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పైన విచారణ చేపట్టనున్నారు. నేషనల్ హైవే పైన తరచూ ఇలాంటి తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహణకు సంబంధించి అధికారులు కూడా పలు సూచనలు చేశారు. అంటే రాత్రి వేళల్లో ఇటీవల కాలంలో టోల్ ప్లాజాల వద్ద అట్లాగే ప్రధాన కేంద్రాల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అట్లాగే బస్సులు ఇతర వాహనాలను నిలిపివేసి డ్రైవర్లకు మొహాలు కడిగించి మరీ పంపుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళల్లో నిద్రమత్తులో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే 12 గంటల తర్వాత టోల్ గేట్ల వద్ద ఇట్లాంటి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇలాంటి ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనకు ప్రధాన కారణం బస్సు ముందు టైరు, అంటే ముందు కుడివైపు టైరు పేలిపోయి అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి యువతలకు వచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ తర్వాత మంటలు చెలరేగడంతో అది మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఈ మంటలు మరింత పెరగడానికి 2 బస్సులు రెండు వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధం కావడానికి అందులో ఉన్న బ్యాటరీలు ఒక కారణం అయితే అందులో 2 వాహనాల్లో ఉన్న ఫ్యూయల్ మరొక కారణం. ఇక కంటైనర్ లారీలో ఎలక్ట్రికల్ స్కూటీలు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో కూడా బ్యాటరీలు ఉంటాయి. సో ఈ మొత్తం మీద ఇవన్నీ కలిసి ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు ఏపీ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా శాంపుల్స్ సేకరిస్తోంది. అయితే 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడి ప్రాణ నష్టం తగ్గడంతోనే కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ సంఘటనలు అంటే ప్రాణ నష్టం తగ్గడానికి ప్రధాన కారణమైన సురేంద్రను పోలీసులు అభినందిస్తున్నారు. అట్లాగే తమ ప్రాణాలు కాపాడారంటూ క్లీనర్ సురేంద్రకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ సంఘటన నేపథ్యంలో మరోసారి రవాణా శాఖ అప్రమత్తమైంది. తరచూ ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. దగ్ధమై ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదం తలెత్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.